హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. మీకు వైఎస్ఆర్సీపీ అంటే మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా రాజకీయాలు చేశారు, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, ఆయన నాయకుల మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, ఇవన్నీ అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ అంటేనే ఒక అంటే దాంట్లో ఉండేటువంటి నాయకులందరికీ కూడా ఒక ఎలిజిబిలిటీ ఉండాలి. మీరు జైలుకి బెయిల్కి మధ్య ఉంటేనే, మీ మీద ఇన్ని కేసులు ఉంటేనే, మీ మీద ఇన్ని అవినీతి మరకలు ఉంటేనే తప్ప ఆ పార్టీలో జాయిన్ అవ్వకూడదా అనుకునేటువంటి పరిస్థితి ఉందని గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తా. అంటే ఏం మాట్లాడుతున్నారో ఏంటనేది మీరు ఒకసారి విన్న తర్వాత దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ రోజున చేయని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారిని జైలుకి పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ఓకే, రామకృష్ణారెడ్డి గారిని ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి గారిని జైలుకి పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలు 83 నుంచి చూస్తే మీరు ఈ రోజున మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను. పాపం పండింది పిన్నెల్లి సోదరులకి, అందుకే జైలుకు పోతున్నారు అని. చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అన్యాయంగా మర్డర్ కేసులు ఇరికించడమే కాకుండా చేస్తూ ఒక్క నిమిషం మళ్ళీ చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అన్యాయంగా మర్డర్ కేసులు ఇరికించడమే కాకుండా కోర్టులను కూడా ప్రభావితం చేస్తూ ఏదైతే మాచర్ల సంబంధించినటువంటి పిన్నెల్ని సోదరులు ఇద్దరున్నారో వీళ్ళిద్దరి గురించి తెలుసు. ఎస్పెషల్లీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈవీఎం పగలగొట్టి ఆయనకి అనుకూలంగా తీర్పు రాదు, ఓట్లు అక్కడ సరిగ్గా ఆయనకి అనుకూలంగా వేయలేదు అని తెలుసుకున్నటువంటి ఆయన ఒక బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోనే ఆ ఈవీఎం పగలగొట్టి తప్పించుకుని దొంగతనంగా పారిపోయినటువంటి వ్యక్తి. చాలా రోజులు తప్పించకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక మర్డర్ కేసులో ఉన్నారు, ప్రధాన నిందితులుగానే ఉన్నారు ఆయన. దానికి సంబంధించి ఆయనతో పాటు ఆయన సోదరుడు కూడా ఉన్నాడు. దీని మీద సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు వెలువడించింది. వీళ్ళిద్దరినీ వెంటనే లొంగిపోవాలి, వాళ్ళు చాలా దారుణమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని చేశారు, పోలీసులను కూడా ప్రభావితం చేశారు, వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా కేసుని మార్చుకునే ప్రయత్నం చేశారు అని హైకోర్టు కాదు సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఈయనేమంటున్నారు, ఈయన వైఎస్ఆర్సీపీ నాయకుడు, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినటువంటి మ్యాటర్ ఇది, వీడియో. అది ఏంటంటే సుప్రీంకోర్టునంట మ్యానికులేట్ చేశారట. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దలు సుప్రీంకోర్టుని మేనేజ్ చేసి ఆయనని అక్రమంగా హత్యాయుతం కేసులో ఇరికిచ్చారు అని. అంటే సుప్రీంకోర్టుని తప్పుబట్టేటువంటి మాటలు అంత ఈజీగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ ఒక్క వీడియోనే కాదు, చాలా ఉన్నాయి. మీరు ఓపెన్ చేసి చూసుకుంటే ట్విట్టర్, ఫేస్బుక్ వేదికగా వైఎస్ఆర్సీపీ మొత్తం అంతా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తీర్పుని తప్పుబడుతున్నాయి. సుప్రీంకోర్టు అంతా కూడా ఎవరో మేనేజ్ చేసేటువంటి వ్యవస్థగా ఉందని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా? అంటే కోర్టులంటే గౌరవం ఉండదు, వ్యవస్థ అంటే కనీసమైనటువంటి అవగాహన ఉండదు, ఏది పడితే అది మాట్లాడేయచ్చు, ఎవరిని పడితే ఏదైనా అనేయచ్చు అని ఒక అహంకారపూరితమైనటువంటి ధోరణి వైఎస్ఆర్సీపీలో ఉంది. నిజంగానే మరి చర్యలు తీసుకోరా? కోర్టు దీన్ని సుమోటోగా తీసుకుని సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు నిన్న చేసినటువంటి వ్యాఖ్యలే కాదు, గతంలో జడ్జిలను కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సహా అత్యంత హీనమైనటువంటి భాషతో మాఫింగులు చేసి వాళ్ళ పేటీఎం బ్యాచ్ అందరూ కూడా రెచ్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అన్ని వేల కోట్లు తినేశాడని చెప్పి తీర్పిస్తే కూడా దాని మీద కూడా ఇష్టానుసారం మాట్లాడారు. కోర్టుల్ని మేనేజ్ చేశారు అంటే ఏంటి ఉద్దేశం? అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంతా కూడా ఒకళ్ళ కనుసన్నలో జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారా? అంటే ఎంత అహంకారం వీళ్ళకు ఉండాలి, ఎంత బలుపు ఉండాలి మాట్లాడాలంటే. పైగా పార్టీకి సంబంధించి అతను ఏమన్నా గొప్ప దేశోద్ధారు కూడా, గతంలో ఎప్పుడు అతని మీద అలాంటి మరకలేవా అంటే ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టుకోవడం కూడా కష్టమే. పోనీ ఆ ఒక్క పిన్నెలనే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అందరి చరిత్ర కూడా అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు మొదలెట్టారు, మేమేమన్నా తక్కువ అనుకున్నట్టుగా ఆయన అన్ని వేల కోట్లు తింటే మాకేంటి తక్కువ,
ఆయనే అన్ని మటల కేసులను చేసుకున్నటువంటి వ్యక్తులను వెనకేసి వస్తే మేమేంటి తక్కువ అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే అతనికి వెళ్ళి శభాష్ అని చెప్పి అతన్ని స్వాగతం పలుకుతారు. గంజాయి అమ్ముకున్నోళ్ళు ఒక పోలీస్ అతని మీద దాడి చేసి చంపేయబోతే అతని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తాడు. ఒక దళితుడిని ఎన్నో అనుకుంటారు, ఒకటి కాదు చెప్పాలంటే కొన్ని వందలు ఉంటాయి. అవన్నిటికీ అంటే అక్రమాలకు అవినీతి చేసే వాళ్ళకి మాత్రమే వైఎస్ఆర్సీపీలో స్థానం ఉంటుందా? పైగా కోర్టుల్ని తప్పుపడటం ఎంతవరకు కరెక్టు? కోర్టుల్ని మేనేజ్ చేయటం అనేటువంటి మాట మీ దగ్గర నుంచి వస్తుంది అంటే కోర్టులు మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాయి. అంతేగా, ఆ ధైర్యంతోనేగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని 12 సంవత్సరాల నుంచి బయట బెయిల్ మీద ఉంచడం అనేది చేసిన పెద్ద తప్పు ఇది. 6 సంవత్సరాల పాటు కనీసం కోర్టుకు కూడా రాకుండా ఎగ్జామినేషన్ చేసి మీకోసం పక్కన కొంత ప్లేస్ వదిలేరు కాబట్టి సీఎంగా ఉన్నాను ఇంకొకటి ఉన్నారు కదా అని చెప్పి వదిలేయటం చేసినటువంటి తప్పు. ఇవన్నీ చేశారు కాబట్టి మీకు కోర్టులు అంటే లోకువా? సుప్రీంకోర్టు అంటే మీకు అంత చులకన అయిపోయిందా? భారతీయ న్యాయస్థానం అంటే మీకు లెక్కలేని తనం అయిపోయిందా? ఇలాంటి వాళ్ళని కనుక ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న అంటే అవసరమైతే రేపొద్దున్న గాంధీ రానివ్వండి, లేదంటే ఇంకా అంబేద్కర్ గారు రానివ్వండి, వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి కేసులు బుక్ చేయాలి అని చెప్పి వాళ్ళ చట్టాల్లో వీటిల్లో రాసి ఉంటే వాళ్ళను కూడా తప్పుపడతారు వీళ్ళు. మా జగన్మోహన్ రెడ్డి గారి ముందు, ఆయన సంపాదించినటువంటి ఆస్తి ముందు, ఆయన చేసినటువంటి నేరాల ముందు మాకు ఎవరో ఎక్కువ కాదు అనుకునేటువంటి మాటలకు వెళ్ళిపోతారు వీళ్ళు. నిజంగా చెప్తున్నాను కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కన పెడితే సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఇది. లేదా ఇలాంటి వాటికి ఇంకా ఎక్కువ చేసేటువంటి ఒక అధికారం అనుభవించి సీఎంగా చేసినటువంటి ఒక పార్టీ, రాష్ట్రాన్ని పాలించినటువంటి ఒక పార్టీ నుంచి వచ్చినటువంటి మెసేజ్లు కోర్టును తప్పుపడతారా? సుప్రీంకోర్టు తీర్పును తప్పుపడతారా? ఎంత ధైర్యం ఉంటే మాట్లాడతారో ఆలోచించండి. వీళ్ళకి నిజంగా చెప్తున్నాను కదా, శిక్షలు సరిగ్గా పడకే వీళ్ళ నోటికి ఇష్టానుసారం మాట్లాడేటువంటి అవకాశం మన కోర్టులే, మన న్యాయ వ్యవస్థే వీళ్ళకి అవకాశాలు ఇస్తుంది. మరి ఇప్పుడు అదే సుప్రీంకోర్టు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేసి చూడండి. మేము మాటలు కాదు చెప్పేది, మేము వాళ్ళ చూపించేటువంటి పోస్టులతో మీకు సమాధానం వాళ్ళు చెప్తున్నారు. మీరు ఏం చేస్తారు? ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఉండనిస్తే రేపొద్దున్న ఎలాంటి క్రిమినల్ యాక్టివిటీస్కి వీళ్ళు ప్రోత్సహిస్తారు? ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తిని ఎలా వెనకేసుకొస్తున్నాడు? సొంత బాబాయిని చంపితేనే ఒక వ్యక్తిని వెనకేసుకొచ్చినటువంటి వ్యక్తి మిగతా వాళ్ళ గురించి వెనకేసుకురారా? ఆలోచించండి. రేపొద్దున ఎలాంటి సమాజాన్ని ఈ మెంటాలిటీతో తీసుకువెళ్తారో, ఇలాంటి వ్యక్తుల్ని కనీసం వార్డు మెంబర్గా గెలిపించినా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వస్తుంది.